కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ మోడల్లో క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. 2 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 8 and 4 ఇన్ ద నెంబర్. ఈ నెంబర్లో ప్లేస్ వాల్యూస్ 8 and 4కి డిఫరెన్స్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఓవర్ఫ్లోలో ఏం చేస్తారంటే 8కి 4కి డిఫరెన్స్ 4 అనుకొని ఏ అనేది ఆన్సర్గా పెట్టేస్తూ ఉంటారు, బట్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, మనకి ప్లేస్ వాల్యూస్ అడిగారు. ఈ మోడల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మనకి ఫేజ్ వాల్యూకి ప్లేస్ వాల్యూకి డిఫరెన్స్ తెలియాలి. ఫేజ్ వాల్యూ అంటే ఏంటి అంటే ఏదన్నా ఒక పర్టికులర్ నెంబర్లో అంటే 362లో ఫేజ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే 2కి ఫేజ్ వాల్యూ 2నే అవుతుంది, 6కి ఫేజ్ వాల్యూ 6 అవుతుంది, 3కి ఫేజ్ వాల్యూ 3నే అవుతుంది. అంటే ఈ నెంబర్లో ఏ నెంబర్ ఫేజ్ వాల్యూ అడిగినా అదే నెంబర్ మనకి ఫేజ్ వాల్యూ కింద వచ్చేస్తుంది. బట్ ప్లేస్ వాల్యూకి వచ్చేస్తే ఏమవుతుందంటే ఈ 362లో 2కి ప్లేస్ వాల్యూ ఏంటంటే 2 అనేది ఏ ప్లేస్లో ఉంది, యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి 2 into 1 అంటే 2. అంటే 2కి ప్లేస్ వాల్యూ ఎంత 2. బట్ 6కి ప్లేస్ వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇది 10th ప్లేస్లో ఉంది కాబట్టి 6 into 10 అంటే 60. అంటే 6కి ప్లేస్ వాల్యూ 60 అవుతుంది. 3కి ప్లేస్ వాల్యూ 100 ప్లేస్లో ఉంది కాబట్టి 3 into 100 అంటే 300. అంటే 3కి ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 100 అవుతుంది. ఇది ప్లేస్ వాల్యూకి ఫేజ్ వాల్యూకి డిఫరెన్స్. ఇక్కడ చూడండి, ప్లేస్ వాల్యూస్కి డిఫరెన్స్ అడిగారు. ఈ నెంబర్లో 8 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 80,000 కదా, 4కి 400. ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే ఎంత అవుతుంది 79,600 అవుతుంది. ఆప్షన్ ఏంటి, సి అనేది మన ఆప్షన్. ఇక్కడ చూడండి, బిగినర్స్కి ఎవరికైతే రీజనింగ్ టాపిక్స్ గురించి, రీజనింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, వీటన్నిటి గురించి కావాలి అంటే కనుక నెక్స్ట్ వీడియోలో రీజనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీజనింగ్ అని కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపటి వీడియోలో.